మరి ఎట్లా ఉండే టఫ్ గా ఉంటుందా మీ చెవెళ్ళ పార్లమెంట్ ఎంపీకి ఎట్లా ఉండబోతుంది? ఇది కాంగ్రెస్ కు గట్టిగా ఉంటుంది. గట్టిగా ఎందుకంత గట్టిగా చెప్తారు కాంగ్రెస్? గట్టిగా కాంగ్రెస్ ఏంటంటే మాకు మా భూములు అయినాయి. కేసీఆర్ లాక్కున్నాడు భూములు. అరే బీజేపీ అయితే ఎస్టీ ఎస్సీలను యాదే చేయడు. అదే ఒకటి. గరీబాలకు అసలు చెప్పాడు, ఏం చేయడు. బీజేపీ అంటారు, బీజేపీ వాళ్ళు పెద్ద వాళ్ళే పెద్దగా అవుతారు. ఈ కాంగ్రెస్ చిన్నలను పెద్దలను కలుపుకొని నడుస్తుంది. ఇది సముద్రం పార్టీ. ఇది మా సముద్రం. ఇది అందరికి కలుసుకొని నడుస్తుంది. గరీబాలకు ఉన్నలాగా లేనాలకు అందరికి కలుపుకొని నడుస్తుంది పార్టీ. రంజిత్ రెడ్డి గారు మంచి చేస్తారని నమ్మకం ఉందా? అవునా, మంచిగా ఆయన చేప మా సీఎం ఖచ్చితంగా చేపిస్తాడు ఆయన తోటి. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటాం మేము. ఎస్టీ ఎస్సీ సోదరులము, మా మైనారిటీ సోదరులు అందరు కాంగ్రెస్ పార్టీకి పూరా పట్టం కట్టినాం. చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్? మేమైతే రంజిత్ రెడ్డి గెలుస్తాం. ఎందుకని? మా దగ్గర నుండి మాకు ఇచ్చిన ఇందిరమ్మ ఉన్నాయి, 2 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరమ్మయ్యి అన్నారు సందే. కరెంట్ బిల్లు 200 యూనిట్ అన్నాడు కదా, అదే అయ్యేటట్టు ఉంది. ఇందిరమ్మ ఇండ్లు మొన్నటి కొంచెం శాంక్షన్ అయ్యేటట్టు ఉంది. మాకైతే ఇష్టం అన్న ప్రేమ గెలుస్తారండి. కాంగ్రెస్ పార్టీ రావాలని. కుల మతం అనేది ఏమి లేదు ఇలా. దాంట్లో అందరినీ ఏకవంతం చేసుకుని సమానంగా చూసి నడిపించే పార్టీ. అందుకని గెలవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? రంజిత్ రెడ్డి. ఎందుకని? కొంచెం ప్రజాసేవ ఎక్కువ చేస్తారు. మంచిగా ప్రజాసేవలు వేరే పార్టీల లీడర్లు ఎవరు లేరట్లా ప్రజాసేవ చేసేవాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. ఈయన బాగా చేస్తారంటారు. చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బీజేపీది బీఆర్ఎస్ ఏముండదు ఇక్కడ ఈ ఏరియాలో? ఉంటది అని తక్కువ అంటారు. నమ్మకం ఉందా ఈయన పని చేస్తారని? గెలిస్తే నమ్మకం ఉందా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు చేవెళ్ళ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ రంజిత్ రెడ్డి. కేసీఆర్ ఏం చేయలేడు, బీజేపీ కూడా కొత్త కులపించినారు. చేవెళ్ళ కాంగ్రెస్ కన్ఫర్మ్. నమ్మకం ఉందా రంజిత్ రెడ్డి? నమ్మకం కన్ఫర్మ్ ఉండదు. పని చేస్తారని. జనాలు కాకపోతే గెలవదు అని అంటారు కానీ భయపడి జనాలు చెప్తారు అంతేగాని కన్ఫర్మ్ కాంగ్రెస్ కన్ఫర్మ్ అంటారు. కన్ఫర్మ్. బీజేపీ అయితే ఏముండదు. బీజేపీ ఏం లేదు. టీఆర్ఎస్ అయితే క్లోజ్. ఎక్కడ క్యాండిడేట్ లేక ఎవరిని పెట్టుకొచ్చి పెట్టండు, ఎవరు దిక్కు లేక దాన్ని పెట్టుకొచ్చి పెట్టండు అంతేగాని కాంగ్రెస్ కన్ఫర్మ్. చేవెళ్ళ ఎన్ని చేసినా కాంగ్రెస్ కన్ఫర్మ్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ కి సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్ ఎంపీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడైతే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని జనాల లోపలైతే అంటున్నారు. ఎందుకని ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రకారము ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలోనే అవన్నీ ప్రజలైతే నమ్ముకొని ఈ రోజు అయితే చేస్తుండ్రు. ఇప్పటికి కూడా చెప్పినవి కూడా ఆయన 5 గ్యారెంటీలు ఓకే వేసిండు. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. వాళ్ళు మస్తు వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఏది ఇవ్వలేరు. దళితులకు ఇస్తామన్నారు, ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అసలే ఇవ్వలేరు. వృద్ధురాలు భర్త చనిపోతే పింఛన్లు ఇస్తాడు, 58 సంవత్సరాలకు పింఛన్లు ఇస్తాడు. 10 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఆడపిల్లలు ఈ రోజుల్లో పేదవాళ్ళు భర్త చనిపోయి అలాగానే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క పింఛన్ కూడా లేదు. ఇంతవరకు ఒక పింఛన్ కూడా లేదు. 58 సంవత్సరాలకు ఇస్తాడు. కనీసం ఒక పేదవాళ్ళకు 60 సంవత్సరాలు నిండినాకనే పింఛన్లు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేడు. అవన్నీ ప్రజలు దృష్టి పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిన వాగ్దానాలకు నెరవేరుస్తారనే నమ్మకంతో రేవంత్ రెడ్డి నమ్ముకొని ఇవాళ రంజిత్ రెడ్డి ఎంపీగా గెలుస్తారని చెప్పి మాకు కంపల్సరీ. బషీర్ భాయ్ చెప్పండి, చేవెళ్ళ పార్లమెంట్ కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? హోరావరిగా ఉంటుందా? 2 పార్టీల మధ్య ఉంటుందా? 3 పార్టీల మధ్య ఉంటుందా? ఎవరికి ఛాన్స్ ఉంది? ఇప్పుడైతే ఉన్నదైతే ప్రజల్లో జనాలను చూస్తే ఏమున్నా బీజేపీకి అయితే ఏం లేదు. ఇప్పుడు వచ్చేదైతే 99% కాంగ్రెస్ వస్తా అంటారు అనుకుంటున్నాం. ఎందుకని అంటే అప్పుడు ఇంతకు ముందు టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. 10 ఏళ్ళు ఏమి చేయలేదు అసలు. దళితులకు అదే అంటే అదే అనలేడు. ఏదో ఒక స్కీమ్ అన్నాడు, ఆ స్కీమ్ ఇవ్వలేడు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఇవ్వలేడు. ఏవి ఇవ్వలేడు అసలు. కాంగ్రెస్ అని వస్తే ఏదన్నా ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది, ప్రతి ఒక్కటి చేస్తుంది. ఇప్పటికైనా మొన్న వచ్చిన దానికి మొత్తం హామీలు ఇచ్చేస్తుంది ఆల్రెడీ. కాబట్టి గెలవాలని కోరుకుంటున్నాను. 100%. అనే చెప్పి ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? చూడండి, ఇప్పుడైతే ఫామ్ లో అయితే రంజిత్ రెడ్డి ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ నుంచి కాసనకి నాయనస్తాడు. ఆయన పార్టీ మార్చి చాలా పార్టీ మార్చాడు. ఆయనకు ముదిరాజు ఓట్లు పడతాయనే ధీమతో ఆయన తిరుగుతున్నాడు కానీ ఆయనకు ఓటు వేసే ప్రసక్తి లేదు. ఆయన పని చేసే ప్రసక్తి లేదు, చేయదు. రంజిత్ రెడ్డి అంటే ఇంతకుముందు ఆయన టీఆర్ఎస్ లో ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన మంచి వ్యక్తి, ఆయన డెఫినెట్ గా గెలుస్తాడనే నమ్మకంతో
దాంతో మేము పనిచేస్తున్నాం వెంట. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పరిస్థితి ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి దాని గురించి మనం మాట్లాడలేము. పబ్లిక్ లో ఉండడం ప్రజా సమస్య ఉన్నాడు, ఆయన పేరు ఉంది, మంచి పేరు ఉంది, కానీ మెజార్టీ అయితే కాంగ్రెస్కి వస్తుందని మాకు నమ్మకం ఉంది. దాంతో మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ డెఫినెట్ గా కాంగ్రెస్ గెలుస్తుంది, దాంతో పనిచేస్తున్నాం.